ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కల్కి టీజర్ రానే వచ్చింది. వెయిట్ ట్రైలర్ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఇందులో మూవీ యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ డ్రామా కల్కి 2898 AD వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో గ్లోబల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు ప్రభాస్. మైథాలజీకి సైన్స్ ని లింక్ చేస్తూ డిఫరెంట్ కాన్సెప్ట్ తో కల్కి 2898 AD కథను రూపొందించాడు. శ్రీకృష్ణుడు మరణించిన 5000 ఏళ్ల తర్వాత జరిగే కథ కాబట్టి టైటిల్ లో 2898 AD అనే నంబర్ ను చేర్చారు. అయితే ట్రైలర్ లో ఈ విషయాలు గమనించారా? నాగ్ అశ్విన్ కథ చెప్పడం మాత్రమే కాదు, ఆడియన్స్ కి చాలానే చిక్కుముడులు వదిలిపెట్టాడు. వాటిని విప్పితే అసలు కథ అర్థమైపోయినట్లే. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎంతో లైటర్ వేలో కనిపిస్తుందనే విషయాన్ని కూడా చెప్పకనే చెప్పాడు. అంటే కథ పరంగా ఎవరు ముఖ్యం, ఎవరు హీరో, ఎవరు విలన్ అనే విషయాలు స్పష్టంగా చెప్పేశాడు. కల్కి 2898 AD మూవీలో భైరవ పాత్ర చాలా లైటర్ వేలో ఉంటుంది. ప్రపంచంలో గాలి, నీరు, ఆహారం స్వచ్ఛంగా పుష్కలంగా ఉండే కాంప్లెక్స్ లోకి వెళ్ళాలి అనేది భైరవ ఆశయం. అందుకోసం బౌంటీ హంటర్ గా మారి తనకు వచ్చిన కాంట్రాక్ట్లను పూర్తి చేసి సొమ్ము చేసుకుంటూ ఉంటాడు. అయితే అతనికి వచ్చిన ఒక డీల్ భైరవ జీవితాన్ని మార్చేస్తుంది. అసలు యుద్ధంలోకి అప్పుడే అడుగు పెడతాడు. ఈ మూవీలో అసలు పాత్రలు నలుగురివి. 1 అశ్వత్థామ, 2 దీపికా పడుకొనే, 3 కమల్ హాసన్, 4 కల్కి. అశ్వత్థామ పాత్ర పుట్టబోయే కల్కిని కాపాడడం, దీపికా పడుకొనే తన బిడ్డకు జన్మనివ్వడం, కమల్ హాసన్ మాత్రం ఆ బిడ్డను తాను పొందాలనుకుంటూ ఉంటాడు. అలాగే కమల్ హాసన్ కూడా సామాన్యుడిలా కనిపించడం లేదు. అశ్వత్థామ తరహాలోనే పురాణంలోని ఒక పాత్ర అయ్యే అవకాశం ఉంది. ట్రైలర్ లో కమల్ హాసన్ హైలైట్ గా నిలిచాడు. తొలి ఊపిరి కూడా తీసుకొని నీ బిడ్డ కోసం ఎంతమంది చావాలని దీపిక అనడం, భయపడకు మరో ప్రపంచం వస్తుంది అంటూ వణుకు పుట్టించే వాయిస్ తో ఆన్సర్ ఇస్తాడు కమల్ హాసన్. దీన్ని చూస్తుంటే కమల్ హాసన్ కి సినిమాలో పవర్ఫుల్ పాత్ర ఉంటుందని, హీరోకి విలన్ కి మధ్య పెద్ద యుద్ధమే జరగబోతుందని తెలుస్తోంది. కల్కికి ఉండే శక్తుల వల్ల అతను మంచి వాళ్ళ చేతిలో పడితే లోక కళ్యాణం జరుగుతుంది. అదే చెడ్డ వాళ్ళకు చిక్కితే విశ్వం వినాశనం అవుతుంది. అలాంటి మంచి చెడుల మధ్య జరుగుతున్న యుద్ధంలోకి భైరవ అడుగు పెడతాడు. తనకు వచ్చే యూనిట్స్ కోసం దీపికా పడుకొనేను పట్టించాలని ఫిక్స్ అవుతాడు భైరవ. అయితే దీపికా పడుకొనేను అశ్వత్థామ కాపాడుతూ ఉంటాడు. పురాణాల ప్రకారం అశ్వత్థామ ఎన్నో శక్తులు కలిగిన వ్యక్తి. మనకు ట్రైలర్ లో కూడా అదే చూపించాడు. అలాగే భైరవకు టెక్నాలజీ మీద పట్టు ఉంది. కాబట్టి ఈ మూవీలో దైవం వర్సెస్ టెక్నాలజీ యుద్ధం కూడా చూసే ఛాన్స్ ఉంది. అశ్వత్థామ టీజర్ కల్కి ట్రైలర్ లో చూపించిన ఒక చిన్న కుర్రాడు ఖచ్చితంగా కల్కి అయ్యే ఛాన్స్ ఉంది. ఈ కల్కిని రక్షించే బాధ్యత అశ్వత్థామ తీసుకుంటాడు. కానీ ఆ తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ భైరవ చేతుల్లోకి వెళ్లే అవకాశం లేకపోలేదు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఒక పెద్ద యుద్ధంలోకి భైరవ అడుగు పెడతాడు. అంతా తెలిసిన తర్వాత అతను ఖచ్చితంగా కల్కిని కాపాడేందుకు ఒప్పుకుంటాడు. ఇప్పటికే భైరవ పిల్లలతో ఎంత బాగా ఉంటాడనే విషయాన్ని అప్డేట్స్ రూపంలో చూపించాడు. అంటే అశ్వత్థామ తర్వాత కల్కి బాధ్యత భైరవ తీసుకుంటాడు. అయితే ఫస్ట్ పార్ట్ లో కథ దాదాపుగా ఇంతవరకే ఉండవచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా భైరవ, కల్కి, అశ్వత్థామ, పద్మ పాత్రలను హైలైట్ చేయడంలోనే సరిపోతుంది. ఆ తర్వాత కల్కిని బ్యాడ్ పీపుల్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ అసలు యుద్ధంలోకి ప్రభాస్ ఎంట్రీ అవుతాడు. అక్కడితోనే కల్కి 2898 AD మూవీ ఫస్ట్ పార్ట్ ముగిసే ఛాన్స్ ఉంది. సెకండ్ పార్ట్ లో అసలు కథ చూపిస్తాడనే అభిప్రాయం కలుగుతుంది. ఈ ట్రైలర్ లో అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇంతకీ ఎవరి అశ్వత్థామ? అశ్వత్థామ నుదుట మెరుస్తున్న ఆ మనేంటి? ద్వాపర యుగం నుంచి ఇంకా బతికే ఎందుకున్నాడు? అశ్వత్థామ ఇప్పటికీ బతికే ఉండడం వరమా, శాపమా? ప్రస్తుతం అశ్వత్థామ ఎక్కడున్నాడు? ఎవరైనా చూశారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే కల్కి స్టోరీ. మొత్తానికి ఈ మూవీతో నాగ్ అశ్విన్ హాలీవుడ్ ని షేక్ చేస్తాడనే విషయం గట్టిగానే అర్థమవుతుంది. స్టోరీ రివీల్ కావాలంటే జూన్ 27 వరకు ఆగాల్సిందే. మీలో ఎంతమంది కల్కి మూవీ కోసం ఎదురు చూస్తున్నారు? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.